తో ప్రాణాలు పోయిన గత 5 ఏళ్లు నోరు మెదపని వైసీపీ నేతలు నేడు నోటెక్కి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని నెల్లూరు టీడీపీ మహిళలు ధ్వజమెత్తారు. మాజీ మంత్రి రోజా సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సభ్యత సంస్కారాలు మరిచిపోయి మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు కల్తీ మద్యం వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. అసలు కల్తీ మద్యం వ్యవహారం తెరపైకి వచ్చింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాదా అంటూ ప్రశ్నించారు. మొలకల చెరువు కల్తీ మద్యం వ్యవహారానికి గత ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతంలో డిక్కీ బలిసిన కోడి మటన్ స్టాల్లో దూరిందని చెప్పిన ఒక ఫ్యాక్ట్ చేరి ఈ రోజు ఫ్యాక్ట్ చేరి బలిసి ఎక్కడ దూరాలో అర్థం కాకుండా నోరు పారేసుకుంటున్నా రోజాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. నకిలీ మద్యం ప్రవేశపెట్టిందే వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు 5 సంవత్సరాల నుంచి నకిలీ మద్యం మీద కిడ్నీలు చెడిపోయి, లివర్ చెడిపోయి, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఎంతమంది చనిపోయారు రోజా అని అడుగుతున్నా. ఒక్క రోజైనా నువ్వు నోరు విప్పిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఇకపోతే 20 సంవత్సరాలు మద్యంని బ్రాండ్ని కుదవబెట్టిన తాకట్టు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది కాదా అని అడుగుతున్నా. నోరు ఉందని ఇష్టారాజ్యంగా మాట్లాడుతా ఉన్నారు. ముందు నీ దగ్గరకు వస్తున్నా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చీర పైకి ఎగ్గొట్టి మద్యాన్ని నిషేధించాలని ధర్నాలు చేసిన నువ్వు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేసేవో అని అడుగుతున్నా. ఎంతమంది పుస్తకాలు తెగిపోతే చూస్తున్నావని అడుగుతున్నా. ఆ రోజు నెల్లూరు నియోజకవర్గంలోకే చెప్తున్నా, కావలి నుంచి మాజీ ఎమ్మెల్యే, సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆ రోజు నకిలీ మద్యం తయారు చేస్తుంటే ఆ రోజు కేసులు ఫైల్ చేస్తే పారిపోయిన దాఖలాలు ఉన్నాయి. కనీసం అరెస్ట్ లేదు, మీరు కేసు రిజిస్టర్ చేయలేదు. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చాక మా పోలీసు శాఖ వారు, ఎక్సైజ్ శాఖ వారు నకిలీ మద్యాన్ని పట్టుకొని వెంటనే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారైనా ఏ పార్టీ వారైనా సస్పెండ్ చేయటం జరిగింది. గంజాయి వనంలో కలుపు మొక్కల్లాగా మా తెలుగుదేశం పార్టీ గంజాయి వనంలోకి వైసీపీ ప్రభుత్వం నుంచి కలుపు మొక్కలు కొన్ని చేరాయి. కానీ పొరపాటు అలా రావటం గ్రహించాల్సింది. ఆ రోజు మూలాలు ఈ రోజు బయటపడ్డాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు వెంటనే సస్పెండ్ చేయటం జరిగింది, కేసు రిజిస్టర్ చేయటం కూడా జరిగింది. దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఈ రోజు మా వాళ్ళు సస్పెండ్ చేసి కేసు రిజిస్టర్ చేశాక ఈ రోజు తగుదనమ్మా అని వచ్చి డైవర్ట్ పాలిటిక్స్ ప్రవేశపెట్టేదానికి వచ్చింది నువ్వు కాదా మొదట అని అడుగుతున్నా. నేను ఏమడుగుతున్నావు? నువ్వు చీప్ ట్రిక్స్ అంటున్నావు, చీటింగ్ వాళ్ళు అంటున్నావు, బందిపోట్లు అంటున్నావు, బేవర్స్ అంటున్నావు. నీకు ఫ్యాక్ట్ బలిసి తిరుమల వెంకటేశ్వర స్వామికి విఐపి దర్శనాలకు పంపించి దోచుకున్నదంతా తిని కొవ్వెక్కి ఆడుకున్నావు ఆంధ్ర అనే ప్రోగ్రామ్ లో కొన్ని వేల కోట్లు దోచుకొని బలిసి ఈ రోజు ఇష్టానురాజ్యంగా మాట్లాడుతున్నావు. మాకు కూడా ఉంది, ఓసే నిన్ను అనగలము, ఏ రా జగన్మోహన్ రెడ్డి అని అనగలము. కానీ మా అధినాయకుడు ఒకటే మాకు సంస్కారం చెప్పాడు. మేమెవరిని కూడా ఏమి మాట్లాడదలుచుకోలేదు. మేమంటున్నాం, మీరు ఇక్కడ మాట్లాడుతుంటే మేము దులిపేసుకొని వెళ్ళిపోతున్నాము అంటున్నారు కొంతమంది. మేము దులిపేసుకొని వెళ్ళటంలో నిమ్మక నీరెత్తినట్టు ఉండట్లేదు. మేము అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నాము. మా అధినాయకుడు వాళ్ళు అయితే నీచంగా ప్రవర్తించి వెధవ మాట్లాడి ప్రజలతో చిత్కారం చేయించుకున్నారు. మనకు అదొద్దు, మనం అభివృద్ధి పదంలో పోదామని చెప్పని సూపర్ 6 ని సూపర్ హిట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ రోజు గూగుల్ కంపెనీ వస్తుందని డైవర్ట్ పాలిటిక్స్ మొదలుపెట్టి ఏంటి నారావారి నకిలీ మద్యం,